మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 20 రోజుల నుంచి ఏమేమి చేస్తున్నారో మీరందరూ పూర్తి మద్దతు ఇచ్చిండ్రు. నిజంగా ధన్యవాదాలు. మీకు కళ్ళ కట్టినట్టు చూపించినాం, మధు వాళ్ళ ఇంటి దగ్గర కూడా చూపించినాం. ఆ మినిస్టర్ గారి మనవడు ఎవరైతున్నారో 80 లక్షలు తీసుకున్న ఆడియోలు కూడా బయటపెట్టినాం. అసలు మంగ్లీకి మధుకు సంబంధం లేదని చెప్పింది మేము కాదు, మీ మీడియా వాళ్ళు కాదు. మంగ్లీయే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడింది చెప్పింది. దాన్ని పట్టుకొని మేము బయటకు వచ్చినాం. అసలు మాకు మధుకు సంబంధం లేదన్నది, మధుతో సంబంధం ఉన్న ఫోటో వచ్చింది. దాని తర్వాత ఫ్యాన్స్ దిగిండ్రు అన్నది. ఫ్యాన్స్ దిగితే రాత్రి ఎట్లా దిగుతారు ఇంటి దగ్గర. నేను ఒకటేసారి ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసిండు, శివ చౌహాన్తోనే అబద్ధాలు ఆడిచ్చిండు. ఏమన్నది, నేను శుద్ధపూసని, నేను సత్య హరిశ్చంద్ర వాళ్ళ కూతురుని అనుకుంటే చెప్పుకుంటే ఒక లెటర్ రిలీజ్ చేసింది. అక్క నేను ఏమంటున్నా అంటే పర్సనల్ గా నేను ఎక్కువ టార్గెట్ చేయట్లేదు. మరి ఈ ఫోటో ఎక్కడిది? ఈ ఫోటో ఎక్కడిది? దాంతో పాటు నేను ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను. పేద బిడ్డలండి, పేద బిడ్డలు. నేను ఏమంటున్నానంటే ఏ వీడియోలు ఉన్నా కానీ నీకు సంబంధం లేదన్ను. పాయింట్ నెంబర్ 1 అది. ఇదో ఎవరిదండి ఇది వీడియో? ఎవరండి? మధుగారు కాదండి. నిందితుడితో నీ ఇంట్లో ఏమండి? 3 సంవత్సరాల క్రితమే వానిపైన కేసులైనా అని చెప్పింది కదా. 3 సంవత్సరాల నుంచి కేసులేని వానిపైన అని చెప్పింది కదా మీరు. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి నేను ఏమంటున్నా అంటే వీడియోలు ఎవరెవరు ఉన్నారో మీరు అందరూ వాళ్ళనే అడగండి ఒకసారి. ఈ వీడియో ఎట్లా వచ్చింది? ఒక నిందితుడితో మీ ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంది? మీకు సంబంధమే లేదు, మేము ఒకటేసారి కలిసినాం అని మీరు చెప్పారు కదా. ఈ వీడియోలు, ఈ ఫోటోలే కదా సాక్ష్యం. ఒకటే ఫోటో ఒకటేసారి అని అన్నం తిన్నామంటున్నారు కదా. మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయి? నేనేమంటున్నా, భార్గవ్ గారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఎవిడెన్స్ చూపించాను. మొన్న శివగారు ఏం మాట్లాడిండు? శివ చౌహాన్ గారు, నేను చూపించిన ఆధారాలతోనే మీకు ఇవన్నీ చెప్పాను. దేవుడు ఎంత గొప్పవాడంటే మనుషులు చచ్చిపోతుంటే దేవుడు చూసి ఊరుకోడు. ఎంత అద్భుతం అంటే మేము మొన్న పెట్టిన ఎవిడెన్స్ దాంతో మాట్లాడుకుంటున్నాడు. మరి ఇప్పుడు దీనిపైన కూడా నువ్వు మాట్లాడాలి కదా. ఒకటేసారి కలిసినామని చెప్పి నేను చెప్పడం లేదు. ఈ లెటర్ మంగ్లీ గారు రిలీజ్ చేసింది చూడు. మంగ్లీ గారు రిలీజ్ చేసింది ఏమన్నది ఇక్కడ చదువుతా చూడు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీమ్ తో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒక్క పూటనే, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క పూటనే తింటుందట అమ్మగారు. మరి ఈ ఒక పూట తింటే ఈ ఫోటో ఎక్కడిది? ఈ ఫోటో ఎక్కడిది? ఆ ఫోటోలలో వానికి మధుగానికి ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు అది కూడా మీరు వేసుకోండి మీ ఛానల్లో. మంగ్లీ గారు ఏ కలర్ బ్లాక్ డ్రెస్ ఎట్లా వేసుకున్నది, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఎట్లా వచ్చింది. దాని తర్వాత ఈ వీడియోలు, నిందితుడు 3 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు అన్నావు. మళ్ళీ ఈ నిందితుడు మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిండు చెప్పాలి కదా. అది మంగ్లీ వాళ్ళ ఇల్లు, అటు అందులో ఉన్న లేడీ మంగ్లీ సంబంధం ఉందా? మీరే అడగాలి, ఆమెను తీసుకొని పోయి మీరే అడగాలి. మీ ఛానల్ వాళ్ళు ఏంది, నిజాన్ని నిర్భయంగా బయటికి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చే వాళ్ళు. మీరు 3వ కన్ను లాంటి వాళ్ళు. బాధితుల వైపే నిలబడతాం. కొంతమంది నిజంగా చెప్తున్నాను, రఘురాం గారికి ధన్యవాదాలు, హనుమంతన్న గారికి ధన్యవాదాలు. ఇవాళ బాధితుల పక్షాన మేము నిలబడితే కొన్ని కుక్కలు మొరుస్తున్నాయి కదా. అరే కుక్కలు మీరు కలిస్తే, మీరు దొరికితే బాధితులు ఏం చేద్దామని ఉన్నారు తెలుసా? సిగ్గుపడండి. అలా నిన్న పోలీస్ దర్యాప్తులో కూడా బ్యాంకు ట్రాన్సాక్షన్ మధుకు శివచానికి జరిగింది. అది దాని గురించి ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా ఇప్పటికైనా కొంచెం మేల్కొని అనుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఈఓడబ్ల్యూ వాళ్ళకి ఎవరైతే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారో సత్వర న్యాయం గురించి కొంచెం వేగవంతం చేయండి. డెఫినెట్ గా ఇవాళ ఎక్కడైతే ఉందో ఫస్ట్ ఇది పాపం. ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్ కేవలం కొంతమందికి సంబంధించిన, ఆ కర్నూలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో తీసుకొని వచ్చాడు. కానీ మేము హైదరాబాద్ వచ్చుడుతోనే నమ్మలేని నిజాలు. దీనిలో 90% బంజారా బిడ్డలు, లంబాడి బిడ్డలు ఉన్నారు. మిగతా 10% వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి పోరాడడానికి అని చెప్పుకొని ఇప్పుడు మిగతా వాళ్ళు ఈ ప్రాంతం దేవరకొండ, మల్లేపల్లి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, జైరాబాద్, కర్నూలు, డోన్ నుంచి కూడా వాళ్ళ తరపు నుంచి పోరాడడానికి మహారాష్ట్ర నుంచి కాల్సి వస్తున్నాయండి, కర్ణాటక నుంచి వస్తున్నాయి. వాళ్ళ పైన కేసులు పెట్టబోతున్నారు, బాజాప్తా చెప్తున్నారు. ఇది చాలా పగడ్బందీగా, చాలా క్లీన్ గా జరిగింది. మధుగాన్ని ముందు పెట్టుకొని, అడ్డం పెట్టుకొని
జరిగిన నాటకాలు ఇవన్నీ. మధుకు నాకు సంబంధం లేవన్నది వీడియోలు బయటకు వచ్చినాయి, ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇంకా ఏమేం కావాలి, దేవుడే నడిపిస్తున్నాడు మొత్తం. ఇదంతా ఒక ఫోటో వీడియో రిలీజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు చెప్పుంది కదా, దైవ నిర్ణయం ప్రకృతి నిర్ణయం. 9 మంది చనిపోయినాక దేవుడికి కూడా నచ్చట్లేదు కావచ్చు, వీళ్ళ పక్షాన నిలబడాలనుకొని ఎవరెవరైతే వీళ్ళందరూ, ఇప్పుడు భార్గవ్ గారు, ఇప్పుడు మీరున్నారన్న మన తొలి వెలుగు, మీరు ఎక్కడెక్కడికి పోయినారో మొత్తం అందరికి తెలిసిపోతుంది. మీ పక్కన ఛానల్ మీకు తెలియదా? అన్ని తెలిసిపోతుంది. నీ మొబైల్ ఉన్నా తెలియదా? చూడవా? ఇప్పుడు నీ ఇక్కడ ఉన్నావు, అవి అక్కడ అన్ని ఉన్నాడు, ఇక పచ్చ షర్ట్ వేసుకొని వచ్చి చెప్పడా? బాజాబ్తో చెప్తారు. ఇవన్నీ కూడా ఇట్లా వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి. భయంకరంగా ఉంటాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. మీరు ఇంకా ఇప్పుడు మంగ్లీకే మీరు చెప్తున్నారు, దీనికన్నా బాస్ ఇప్పుడు బాలాజీ ఉన్నాడు, పుట్టించిందే ఆయన. మీరు పేరుని మీరు కొత్తగా వచ్చిండ్రు ప్రెస్ మీట్ లా, మీరు గత 10 రోజుల నుంచి రావట్లేదు. మీ ఫేస్ నేను ఇప్పుడే చూస్తున్నాను. మీదేం ఛానల్ అన్నా? న్యూస్ లైన్ అన్నా. నేను నిన్ను ఇప్పుడే చూస్తున్నాను. తమ్ముడికి తెలుసు, ప్రవీణ్ గారికి తెలుసు, ఇక్కడ ఉన్న 30 ఛానల్కి తెలుసు. నేను బాలాజీ గారి పేరు చెప్పిన, మిగతా వాళ్ళ లెక్క కాదన్నా. ఈ ఛానల్ అందరినీ బస్సు వేసుకొని తీసుకొని పోయినా, బాలాజీ గారిని ఇంటిని చూపించిన. నేను మీకు నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా సిల్లిది, నవ్వుకునేది. బాలాజీ ఇంటికి తీసుకుపోయినా, మధు గారి ఇంటికి తీసుకుపోయినా, మధు వల్ల బాలాజీ వాళ్ళ బాధితులను చూపించిన. ఇంకా కొత్త దొంగ వచ్చిండు భీమా నాయక్ గారి గురించి చూపించిన. మధుకు మంగ్లీకి సంబంధం లేదనుకున్న మంగ్లీని చూపించిన. హేమాకాంత్ రెడ్డి గురించి చెప్తున్నా. ఇవాళ కొత్తగా ఆ అభిషేక్ అనేటోడు ఎవరైతే ఉన్నాడో, నువ్వు మీసాలోడు, 22 ఏళ్ళు లేనోడు, వాడికి ఎన్ని ఫార్చునర్ కార్లు, ఎన్ని డిఫెండర్ కార్లు నువ్వు కొనుక్కో. మీ తండ్రి ఏం చేస్తుండు, ఎవరేం చేస్తున్నారు? మేము అది చెప్తున్నాం. నిజాల వైపు నిలబడితే నిందారోపణలు వేస్తారా మా పైన? ఎన్నున్నా మీకు చెప్తాను భార్గవ్ గారు, తొందరపడకండి. అంటే మీకు అన్ని పెట్టాలేంది ఒకటిసారి? ఇప్పుడు 10 కేజీల భోజనం ఉంటే ఒకటేసారి వండి పెట్టాలేంది మీకు? మేము ఏమంటున్నాం, మా శత్రువులు బలమైన వాళ్ళు, మేము శత్రువులు అనుకుంటలేము, బాధితుల వైపు నిలబడాలనుకుంటున్నాం. శత్రువులకు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చాలా తెలివిగా భయంకరమైన ప్రెషర్ పెట్టిండ్రు. గత 5 రోజుల నుంచి మీరు చూసిండ్రన్న, మాకు నిద్ర లేదు, మా పైన నిందారోపణలు. ఇవాళ ఒక్కొక్కరు వచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇవాళ మిగతా సంఘాలు కూడా వచ్చినాయి, మిగతా కులాలు కూడా వచ్చినాయి, మిగతా కుల సంఘాలు కూడా వస్తున్నాయి. బాధితులకు న్యాయం జరగాలని ఇవాళ నెటిజన్స్, ముఖ్యంగా మీ అందరికీ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు మీ వల్ల, ఈ ఛానళ్ళ వల్ల ఇవాళ బయటికి నిజాలు వస్తున్నాయి. ఇవాళ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు నేను సవినయంగా ఒకటే కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ మీరు న్యాయం గురించి ఎంతవరకైనా నిలబడండి. దోషులు ఎక్కడున్న జుట్టు పట్టుకొని లాక్కొత్తాం. ఇవాళ గౌరవనీయులు మన మంత్రి లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించారు. అదేవిధంగా మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు రామ్ తల్లూరి గారు కూడా స్పందించి న్యాయం వైపు నిలబడు, నిజాయితీ వైపు నిలబడు, ఇంకా బలంగా కొట్లాడు, నీకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నాం, బాధితుల వైపు నిలబడుతున్నాం. మీరెవరెవరైతే శివ చౌహాన్ ఎవరెవరైతే నువ్వు పెట్టినావో, మేము చూపించిన సాక్ష్యాలతోనే మాట్లాడి మళ్ళీ నువ్వు ఇరుకునబడ్డావు. దాని తర్వాత మీ అక్క కూడా ఎవరైతే మంగ్లీ గారు, ఇది చాలా సిల్లీగా ఉంది, ఇది చాలా సిల్లీగా ఉంది. మీరు ఏదైతే చూపించిండ్రో, మీకు ఎవరైతే లాయర్ అంటే మీకు ఎవరైతే ఉన్నారో, మీ వెనక సబ్జెక్ట్ చెప్తున్నారో, మీరు చూపించిన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా బాధితుల వైపు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ నేను మీ సంపత్ నాయకుని.